పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రమణ మార్గం. నేను మీ కృష్ణవేణి. ఈ నేను ఎవరు? కృష్ణవేణి అని చెప్తున్న పేరా, లేకుంటే మీకు కనిపిస్తున్న ఈ దేహమా? ఇదంతా కాకుండా చైతన్యమా? ఈ ప్రశ్నను, ఈ ఎంక్వైరీతోటే మనం ఆత్మానుభూతిని పొందొచ్చు అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు అందించిన గురువులు రమణ మహర్షి. ఏదో ఒక మార్గంలో ఉండడం గొప్ప విషయమే, అసలు ఏ మార్గంలోనూ లేకుండా ఉండే బదులు. కానీ ఆధ్యాత్మికత అనేది మనలోని సందేహాలను నివృత్తి చేసి ఏ భయము లేకుండా చేయాలి. కానీ ఈ మొక్కాము, ఇది తీరకుంటే దేవుడు కోపానికి వస్తాడేమో, ఈ దీపం ఎటు పెట్టామేమో అనే కన్ఫ్యూజన్స్ని, భయాల్ని క్రియేట్ చేసే మార్గం కాకుండా, ఎటువంటి సందేహాలకు భయాలకు తావులేని అత్యంత సులువైన ఆధ్యాత్మిక మార్గమే రమణులు సూచించిన హూ యామ్ ఐ, నేను ఎవరు అనే సెల్ఫ్ ఎంక్వైరీ. ఈ ఎపిసోడ్లో మీకు చాలా అంశాలు, అసలు ఎంక్వైరీ ఏంటి, మరి దేహం కాకుంటే మనం ఎవరు, ఎట్లా చూడాలి సమాజాన్ని, ఈ ఆత్మానుభూతిని పొందడానికి ఈ మార్గం ఎలా ఉపయోగపడుతుంది, ఇలా రమణతత్వాన్ని అంతా కూడా అనేక ఎపిసోడ్స్ ద్వారా మీకు అందించబోతున్నాము. మీకు తెలుసు, ఈ ఎపిసోడ్లో ఇవాళ రమణుల తత్వం గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, రమణ మార్గం అనేది తెలిసిన వాళ్ళకి అత్యంత సులువైన మార్గం, అలాగే తెలియని వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్. నేనెవరేంటి, నేనంటే నేనే కదా అని అంటారు వాళ్ళు. నేనంటే ఈ కనిపించే నేనే కదా అంటారు. ఈ మార్గంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? అసలు ఈ స్పిరిచువల్ పాత్రలో రమణతత్వంలోకి ఎప్పుడు వచ్చారు? జనరల్ గా మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నామంటే, దేవుణ్ణి మనం పూజ చేయాలి, చేస్తే ఆయన మన కోరికలు నెరవేరుస్తారు. ఆయన దానికోసమే భక్తి అంటే అదే అని నా తల్లిదండ్రులు నాకు చెప్తూ వచ్చారు. నేను అదే సిద్ధాంతాన్ని, అంటే నేను గుడికి వెళ్ళాలి, నా లిస్ట్ ఒకటి దేవుడికి ఇచ్చేయాలి, నెరవేరుస్తారు. ఇదే భక్తిగా ఏమో. ఇట్లనే మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, శివుడి దగ్గరికి వెళ్ళినా ఇలాంటి రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలేమో అని అదే పద్ధతిలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు ఇక్కడాన్ని స్పిరిచువల్ విశ్లేషణ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్న సందర్భంలో మీరు ఒక ఛానల్లో చేస్తున్న ఇంటర్వ్యూ చూసినప్పుడు, అది ఆయన పేరు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ అన్న, ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాలో వైబ్రేషన్ అంటారు కదా, గూస్ బంప్స్ అంటారు కదా, ఒక్కసారి నేను అది విన్న తర్వాత ఆలోచన వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు, ఉన్న ప్రపంచంలో పంచభూతాలన్నీ నాకు బానిసలుగా ఉన్నాయి అంటాడు. పంచభూతాలు ఇతనికి బానిసలుగా ఉండటం ఏంటి అంటే ఏమిటి అనేటటువంటి విషయంలో ఆ కార్యక్రమం మొత్తం కూడా నేను చాలా డీప్ గా ఒకటికి రెండు సార్లు చూసినప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే, ఏదైనా సరే మనం ఒక మార్గంలో చేరుకున్నప్పుడు భగవంతుడు కోరికలు తీర్చడానికో ఆయన మనకు సెక్యూరిటీ గార్డుగా లేడు. ఆయన మనల్ని మనంగా మార్చేటటువంటి సముద్రం అనే విషయం ఆ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత ఈ రమణులు విధానంలో అందరూ దేవుడి గురించి ఎతకమంటే ఇతనేంటి, నువ్వు వెతుక్కో అంటున్నాడు, ఏమిటి ఆయనకున్న ధైర్యం ఏంటి, ఈ రమణ మార్గం ఇన్ని రోజులు ఎలా నిలబడి ఉంది ఈ సమాజంలో, ఇంకా దీని గురించి ఎందుకు ఇంత ఉన్నదనేటువంటి విషయంలో నేను తీవ్రంగా నాకు ఒక మదన పట్టడం నేను జరిగింది. ఆ రోజు చూసిన తర్వాత అది పదే నేను చూసిన తర్వాత నేను ఈ విషయం అయితే బాగా తెలుసుకోవాలి, మార్గం అయితే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ ఆయన దేవుడి గురించి ఎక్కువ చెప్పలేదు, నువ్వు పూజ చేయమనలేదు, తర్వాత 1000 దీపాలు పెట్టమని చెప్పి 1,00,000 ఒత్తుల పూజలు అనలేదు. ఇవన్నీ లేకుండా భగవంతుని చేరుకోవడం అంటే చాలా సులువుగా అనిపిస్తుంది. సో ఈ తత్వం నాకు బాగా సరిపోయేటట్టు ఉందని చెప్పి ఆ పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ గారిని నంబరు తెలుసుకొని ఆయన తీసుకొని వచ్చి నాకున్నటువంటి కంపెనీలో పెట్టుకొని ఆయనతోటి నేను 15 రోజులు సహవాసం చేశాను. గురువుగా నేను శిష్యుడిగా 15 రోజుల సహవాసంలో నాకు ఇవే ప్రశ్నలు తలెత్తి, స్వామి మరి భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడే కదా, మరి ఆయన కృష్ణుడు అంటున్నారు, రాముడు అంటున్నారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటున్నారు, మరి వీళ్ళు కదా ఈ కోరికలు తీర్చినటువంటి దేవుడు, మరి మీరు రమణ మహర్షి గురించి చెప్తున్నారు అంటే ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, నీకు కోరికలు తీరటం ముఖ్యమా, నీకు మనశ్శాంతిగా ఉండటం ముఖ్యమా అని అడిగారు. అప్పుడు నేను ఒక్కసారి నేను జీవితంలో ఏం కోల్పోయాను అనేటువంటి ఆలోచన చేస్తే నాకు అనిపించింది, ఇప్పటి వరకు నేను కోల్పోయింది మనశ్శాంతిని. ఎప్పుడు 24 గంటలు నేను టెన్షన్తో పడుతున్నటువంటి జీవితం, నాకు జీవితం యొక్క పరమార్థం ఏంటి, అసలు ఈ జీవితానికి పరమార్థం ఏమిటి, ఈ విధంగా నేను
టెన్షన్ పడుతూ ఏదో బ్యాంక్ బ్యాలెన్స్లు కంపెనీలు రన్ చేసుకుంటే ఇలా వెళ్ళటమేనా, లేకపోతే దీనికి ఏమైనా ఒక అంతం ఉందా? ఈ జీవితానికి, నా జీవితానికి అంతం ఉందా? మనశ్శాంతి చాలా ముఖ్యం అన్నిటికంటే. నీ కోరిక నెరవేర్చడం ముఖ్యమా, మనశ్శాంతి కావాలంటే? నాకు మనశ్శాంతి కావాలని కోరుకున్నా. ఆ విధానంలో ఈ ఈ రమణల గురించి కొంత స్టడీ చేయాలా, ఆయన చెప్పిన దాన్ని ఏంటి విషయం ఏంటి అని కనుక చూసి ఆ రమణ తత్వం కనుక మనం తెలుసుకుంటే నాకు చాలా స్పష్టంగా నా మనసులో మిగతా భావాలన్నీ వెళ్ళి రమణ భావం వెళ్ళి కూర్చుంది, రమణతత్వం వెళ్ళి కూర్చుంది. రమణతత్వం ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఆచరించదగ్గటువంటి విషయం. ఆయన ఏమంటున్నాడు, శాంతి అనేది బయట ప్రపంచంలో లేదు. ఈ రోజు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, వేల మంది చనిపోతున్నారు. మనం బాధపడితే సరిపోదు, కానీ మనలోంచి మనం శాంతి కనుక ఉంటే చూసే దృక్పథంలో కూడా తేడా ఉంటుంది అనేది ఆ సిద్ధాంతం. ఆయన యొక్క సిద్ధాంతం చూసిన తర్వాత ఇప్పుడు మనం కూర్చొని ఎంత ఆలోచన చేసిన పరిస్థితిని అయితే మార్చలేము. పరిస్థితి మార్చలేనప్పుడు ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి చూసే నేను మార్చుకోగలిగితే నాకు ఆటోమేటిక్గా చైతన్యం వైపు నేను తీసుకెళ్ళి చైతన్యం వైపు తీసుకుంటే నాకు ఆటోమేటిక్ కొంత శాంతి నాకు వస్తుంది. ఎస్, ఈ నేనెవరు అని క్వశ్చన్ చేసినప్పుడల్లా నాలో కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దమే నేను నేనుగా అనుకున్నది ఇదే ఆత్మ అయి ఉండొచ్చు. తర్వాత పుస్తకం చదివిన తర్వాత ఇదే ఆత్మ అని తెలిసింది. ఆ నిశ్శబ్దంలో ఉన్నటువంటి అనుభూతి చాలా ఎక్కువగా అనిపించింది నాకు. సో ఈ రమణ మహర్షి గారు చెప్పినటువంటి తత్వం కుల మత రహితమైనటువంటి తత్వం. ఈయన భగవంతుడి గురించి కూడా, దేవుడి గురించి కూడా చెప్పింది ఏమంటాడంటే, ఆయన దేవుడు మొట్టమొదటిసారి మీరు దేవుడు విగ్రహారాధన అవసరమా లేదని చాలా మంది అడిగారు. ఆయన అడిగితే నేనే ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల కొండని శివుడిగా భావించి ఆయన ఆరాధించడం మనం గమనించాము, గౌరవించారు ఆయన. అంటే రూపం ద్వారా శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొదట మనం ఒక బలపం తీసుకొని పలకపై మనం మొదటి అక్షరాలు నేర్చుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తాం? మొట్టమొదట నిరాకారంలో మనసు నిలవదు కాబట్టి, సాకారంలో మనసు నిలుస్తుంది కాబట్టి భగవంతుడిని దేవుడు విగ్రహం పెట్టుకుంటాం. కానీ రమణ ఏమంటారంటే ఆ విగ్రహంలో దేవుడు లేడు, నీ భావనలో దేవుడు. నీ భావనలో అంటే నీ మనసు ఆయన ద్వారా ఫస్ట్ మురికిగా ఉన్నటువంటి నీ మనసుని యహాన్ని ఆయనకు సమర్పించు. మనం ఉదయం అద్దం చూసినప్పుడు దేన్ని చూసుకున్నాం? మనం ఏముంది మన ముఖం పైన మరికి మురుకుందా లేదా అని కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నాం? అద్దం చూసుకొని మనం మురికిని తొలగించుకుంటాం. అట్లా నువ్వు విగ్రహం పెట్టుకొని నీలో ఉన్నటువంటి అహం, దుఃఖం, అహంకారం ముఖ్యంగా ఆ దేవునికి సమర్పించేసి ఇవి నువ్వు ఎప్పుడైతే నిదానంగా తొలగించుకుంటూ వస్తున్నావో తర్వాత నీకు ఒక అధికారం వస్తుంది. ఏమిటి అధికారం అంటే నేనెవరు అనే ప్రశ్నటువంటి అధికారం వస్తుంది. నేనెవరు అనే ప్రశ్నను వేసుకున్న తర్వాత నువ్వు అప్పుడు నీ వెనకున్నటువంటి పరమాత్మ. ఉదాహరణకు మనం ఒక మొబైల్ తీసుకుందాం మేడం. మొబైల్ తీసుకుంటే దాంట్లో మనం ఒక సినిమా చూస్తుంటే అందులో ఎన్నో రకాలైన చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనకు అందులో యాక్చువల్గా ఉందేంటి? లక్షలాది పిక్సెల్స్, కాంతి. కాంతి మారినప్పుడల్లా మనలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి బొమ్మలు మారుతూ వచ్చినాయి. కానీ అది ఆగిపోయిన తర్వాత ముందు మిగిలింది ఏంటి? ఇవన్నీ వెళ్ళి మిగిలింది ఒకటి స్క్రీన్ మిగిలింది. అంటే మనం వెనకున్నటువంటి ఈ సమస్యలు ఏదైతే సుఖ దుఃఖాలు ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనపరిచేటువంటి ఒక బొమ్మ లాంటివి. ఇవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అని చెప్తున్నారు ఆయన. ఏమని అంటే వెనక స్క్రీన్ అనేది ఉంది, ఆ సాక్ష్యాన్ని మీరు మర్చిపోతున్నారు. సాక్షి ఉన్నాడు, ఆ సాక్షిని మీరు మర్చిపోతున్నారు. సాక్షిగా చూస్తే సమస్యలు మారిపోతాయి, తగ్గుతాయి అంటారు. రమణతత్వంలో ఆయన చెప్పింది మీరు అందరూ పాటించదగ్గర ఏంటంటే, మరి రమణులు చెప్పింది సమస్యలు అంతగా తీరిపోతాయా? నాకు ఒక సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చింది, తీరిపోతుందా? ఎస్, తీరిపోతుంది. ఎలా తీరిపోతుంది అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడకుండా కరిగిపోతాయి. ఎప్పుడైతే నేనులో నువ్వు చూసేటప్పుడు దృక్పథంలో నేనులో మార్పు వచ్చి నువ్వు వెనకో చైతన్యం వైపు చూసినప్పుడు నీకు ఆ సమస్యలన్నీ సమస్యగా అనిపించదు, అది కర్మగా అనిపిస్తుంది. కర్మగా అనిపించినప్పుడు నువ్వు చాలా 50% నీలో మనశ్శాంతి వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. మనం కర్మగా చూసినప్పుడు కాన్షియస్నెస్ పెరిగి చాలా ధర్మంగా ఆలోచించి చేస్తాం, గమనిస్తూ పనిని కూడా గమనించేస్తాం. అది మీరు అన్నది 100% కరెక్ట్ మేడం. ఆ రకంగా ఆయన ప్రేరేపించడం అనేది ఇప్పుడున్నటువంటి యువత అందరూ తెలుసుకోవాల్సింది. భగవంతుడు అంటే మన కోరికలు తీర్చడానికి కూర్చున్నటువంటి వ్యక్తి కాదు.
భగవంతుడు ఆ విధంగా ఉండడాన్ని మీరు అనుకోవద్దు. భగవంతుడికి ఒకటి, మన పరమాత్మ ఒకటి తెలుసు, మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో పరమాత్మ తెలుసు. ఒక చిన్న బిడ్డకి, మీరు ఒక చిన్న బిడ్డ ఉంటే ఆ బిడ్డకి మంచేదో చెడేదో నీకంటే మనకంటే పరమాత్మకు తెలుసు. మరి పరమాత్మ తెలిసిన అతను మరి కోరికలు నెరవేరుస్తాడా అంటే నేను కార్యోన్ముఖుని చేస్తాడు. మనం రైలు ఎక్కుతాం, రైలు ఎక్కిన తర్వాత మనతో పాటు సామాన్ తీసుకుని వెళ్తాం. రైలు ఎక్కి కూర్చున్న తర్వాత మన సీట్లో కూర్చున్న తర్వాత సామాన్ నెత్తి మీద పెట్టుకోవటం ఎంత అమాయకత్వం. ఆ భారాన్ని మనం ఎందుకు పోయాలి? ఆ రైలు మోస్తుంది ఆ భారాన్ని. నువ్వు చేయాల్సింది నీ బాధ్యత చేయి. బాధ్యత చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన ద్వారా, ఈ భగవంతుని మనం ఆరాధించే ప్రార్థన ద్వారా మనకి ఒక స్ఫురణ వస్తుంది. ఏంటి? మనం కర్మ చేయడానికి ఈ ఉపయోగపడుతుంది. ఈ రకమైనటువంటి మానసిక శక్తి ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది, కర్మ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ కర్మ మిమ్మల్ని ఎప్పుడైతే కార్యోన్ముక్తం చేస్తుందో మీరు సమస్యను అవలేలుగా దాటుతారు. ఇంకా దాని గురించి మనం జీవితంలో ఇప్పటి వరకు ప్రవహించేటటువంటి మన జీవితం, నా జీవితమే తీసుకుంటే ఎన్నిసార్లు సమస్యలు వచ్చినాయి, ఎన్నిసార్లు పరిష్కరించబడ్డాయి. కానీ అదే మన స్కూల్లో, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. స్కూల్లో బోర్డు ఉంటుంది, పిల్లలందరూ బొమ్మలేస్తారు, రాస్తారు, చెరుపుతారు, కానీ అక్కడ బోర్డు స్థిరం. ఆ బోర్డు స్థిరం అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనం జీవితంలో సమస్యలు వస్తాయి, సమస్యలు ఉన్నాయి, వస్తాయి, వస్తుంటాయి, పోతుంటాయి, తుడిచివేయబడుతుంటాయి, బోర్డు మీద తుడిచివేయబడ్డట్టు. అదే విధంగా కూడా ఈ రమణతత్వం అదే విషయం చెప్తుంది. ఇప్పుడు మీరు ఈ రమణతత్వంలోకి వచ్చే ముందు మనకంటూ కొంచెం మంచి కర్మ, పుణ్యకర్మ ఉంటేనే ఒక స్పిరిచువల్ పాత్రలోకి వస్తాం. మీ చిన్నతనం ఎట్లా సాగింది? మీరేమో కెమిస్ట్రీలో PhD చేశారు, డాక్టరేట్, అంటే వెల్ ఎడ్యుకేటెడ్, ఒక కంపెనీ నడుపుతున్నారు, చాలా కోట్లలో టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. సాధారణంగా ఏమనుకుంటారు, ఆకలి ఉన్నవాడు, పేదవాడికి దేవుడు కావాలి, బాగా కడుపు నిండి డబ్బులు ఉన్నవాడికి ఏముంటుందిలే అంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే కంప్లీట్ హై స్పిరిచువల్ పాత్రలోకి, వైరాగ్యంలోకి వచ్చిన వాళ్ళంతా కోటీశ్వర్లే. అంటే వాళ్ళు చివరికి ఇందులో ఎక్కడ ఆనందం లేదనే సత్యాన్ని వాళ్ళు వెతుక్కొని నిజమైన ఆనందం కోసం ప్రయత్నించారు. మీ చిన్నతనంలో మీ మెంటాలిటీ ఎలా ఉండదు? అందరిలాగే గుళ్ళకి వెళ్ళడాలు, పూజలు ఇలానేనా? అసలు ప్రయాణంలో ఎట్లా సాగింది ఇక్కడ దాకా మీది? నేను చిన్నప్పటి నుంచి బాగా డైవర్షన్ ఉండేవాడిని. నేను కొన్ని రోజుల పాటు, దాదాపు నాకు నా వివాహం అయ్యేంత వరకు పూజ చేస్తేనే భోజనం చేయాలి అనేటటువంటి ఒక దృక్పథాన్ని అలవర్చుకొని అదే ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. నాకు ఆ తర్వాత కొన్ని పుస్తకాల ద్వారా, వీటి ద్వారా నాలో తర్కం స్టార్ట్ అయింది. నేను అందరిలాగానే గుడి చుట్టూ గుడికి వెళ్ళటం, తిరుపతి వెళ్ళటం, అన్ని గుళ్ళు, గోపురాలు అన్ని నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను చేసే పని, నాకు మిత్రులు తక్కువ. ఎందుకు తక్కువ? నాకున్నటువంటి అవకాశం, నేను మార్నింగ్ 8కి వెళ్తే మళ్ళీ 8కి వస్తాను. నేను నా డ్యూటీ అవర్స్, మిగతా టైం అంతా నాకున్నటువంటి వృత్తిలోనే నా జీవితం గడిచిపోతుంటుంది. నా మిగతా టైంలో నాకున్నటువంటి అవకాశం, ఏదైనా అవకాశం దొరికిందంటే నేను గుడికి వెళ్ళటం, గుడికి వెళ్ళేటప్పుడు అందరిలాగా బ్లైండ్గా దేవుడికి నా చిట్టా చెప్పడం. స్వామి వచ్చే సంవత్సరం నేను 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 24 సంవత్సరాలు స్వామి, నేను ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్ళేవాడిని. అన్నవరం వెళ్ళి అక్కడ మొక్కేది ఏంటంటే, ఫస్ట్ వ్రతం చేసుకుంటూ స్వామి వచ్చే సంవత్సరం ఇంక్రిమెంట్ నాకు బాగుపడాలి, నాకు మంచి బెనిఫిట్స్ రావాలి, ఇవే నా కోరికలు. నాకు అది మోక్షం గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆలోచన రానేలేదు. భగవంతుడిని నేను విపరీతంగా ప్రేమించాను, ప్రార్థించాను. దేనికోసం? నా కోరికల కోసం. మనం మెట్లు ఎక్కుతూ ఉన్న కొద్ది, వయసుతో పాటు మనం మెట్లు ఎక్కుతున్న కొద్ది కిందకి దిగి చూస్తే ఈ కోరికలకు అసలు అంతం ఎక్కడుంది? ఈరోజు నాకు కోరిక, నేను బెంజ్ కారు కొనుక్కున్నా, అయిపోయింది. రేపు మళ్ళీ కోరిక రెడీగా ఉంది. కానీ ఈ రమణతత్వంలో నేను గర్వంగా చెప్పగలను. నేను ఈ రమణతత్వంలో, రమణులు అంటారు, ఈ కోరికలు నిత్యం కలిగేవి. ఈ కోరికలను మీరు కట్ చేయగలిగితే, కోరికలు ఎక్కడ పడుతున్నాయో కట్ చేయగలిగితే మీరు నిశ్చలమైనటువంటి స్థితికి వస్తారు, ఆలోచన లేనటువంటి స్థితికి వస్తారు. ఎంత గొప్ప విషయం అండి! ఈ కోరికలు అయితే ఆగేవి కావు. అలానే నాకు ఈ కోరికలతోటి, ఈ కోరికల చక్రబంధంలో నేను తిరిగిన వాడిని. కోరికలు ఒక వారంలోనే 4 కోరికలు మనిషికి. ఈ రకరకాల కోరికలు ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది? ఒక కోరిక అయిపోగా, మనం ఒక పండుగ వచ్చింది, మంచి చీర కొనుక్కున్నాం, మంచి బట్టలు కొనుక్కుందాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో పండగ రావడంతోనే ఇవి పక్కన పడేస్తాను, మళ్ళీ ఇంకో కోరిక, షాపింగ్ చేయాలన్న కోరిక. ఈ రకాలైనటువంటి కోరికలకు అంతం లేకుండా పోయింది. దీనికి ఎక్కడోసారి అంతం కనుక లేకపోతే మనం నిత్యం ఇదే పరిస్థితి, రేపు చనిపోయేంత వరకు కూడా కోరికతోనే చనిపోతాం. మనకి జీవితం, ఈ పరమార్థం అది కాదు. ఇది ఏ టైంలో అనిపించింది మీకు? ఇది ఏదో ఈ చక్రంలో పడి తిరుగుతున్నానే అనే డౌట్ మీకు ఎప్పుడు వచ్చింది? మా భార్య ఏం చేసింది, నా పిల్లగాడు న్యూజిలాండ్ పంపించాలి,
లేకపోతే ఇంకా ఎక్కడ పంపించాలి, ఎక్కడికి పంపించడం, వెళ్ళటం, ఇవన్నీ అసలు ఒకటితో ఆగట్లేదు కదా. ఇప్పుడు నా పిల్లగాడు పెళ్లి కావాలంటాం, పెళ్లి చేస్తాం, పెళ్లి అయిన తర్వాత నాకు మనవరాలు పుట్టాలంటాం, మనవరు పుట్టాలంటాం. ఇవన్నీ నీకు జరిగినట్టు, మనకు జరిగినట్టు, మనకు అనుకూలంగా జరగాలని కోరుకోవటం మానవ యొక్క లక్ష్యం చేస్తాం. మనం ఎప్పుడు మనకు బయట ఉన్న పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారాలనుకుంటాం. అనుకూలంగా మారాలనుకున్న టైంలో నేను ఆలోచన చేస్తే పరిస్థితులు అనుకూలంగా ఎలా మారుతాయి? మారేటటువంటి అవకాశమే లేదు. అవకాశం లేదంటే ఆ పరిస్థితులతో పాటు మనం ప్రయాణం చేయాలంటే ఉన్న విషయం ఏంటి? ఇక్కడ ఉన్న విషయం ఒకే ఒకటి, రమణ గారు చెప్పింది. దాంతో ప్రయాణం చేయాలంటే మనం చూసేటువంటి కోణంలో మనం దృష్టిలో మార్పు చేసుకోవాలనుకున్నాం. మార్పు చేసిన తర్వాత కానీ మనకి మానసిక స్థితి, మనశ్శాంతి అనేది రావడం నాకు మొదలైంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే లిమిట్గా ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, కోరికల కోసం నేను బతకట్లేదు. ఇవి నా జీవితంలో ఏది రావాలో నా ప్రారంభం ప్రకారం జరగాల్సిన కర్మ జరుగుతుంది. అంతేగాని మనం సినిమా చూస్తున్నప్పుడు ఒక హీరో లాటి బాగా ఇబ్బందులు పడుతున్నాడు అనుకుందాం మేడం, లాఠీ తగలని మనం కోరుకుంటాం. మనం ఎవరు కోరుకోవడానికి ఆల్రెడీ స్క్రిప్ట్, అది సినిమా రాసేసింది, అయిపోద్ది. అది నా ప్రారంభంలో నా కర్మ ఆల్రెడీ స్క్రిప్ట్ రాసింది, జరుగుతుంది. ఆ జరుగుతున్న కర్మలో నేను నాకున్నటువంటి విషయాల్లో మానసికమైనటువంటి ఆందోళన చెందకుండా పూర్తి శరణాగతిగా నేను భగవంతుడి మీద భారం వేసి 99% భగవంతుడి మీద భారం వేసి 1% మన దగ్గర పెట్టుకుని టెన్షన్ పట్టడం కంటే భగవంతుడి మీద భారం వేసి నేను చేసే పని మాత్రం బాధ్యతగా చేయడం నేర్చుకున్నా. నడుస్తుంది, ఆ విధంగానే నడిచే ప్రయత్నం చేద్దాం. అందుకు నాకు రమణ గారు చెప్పినటువంటి ప్రతిదీ చాలా సెల్ఫ్ ఎంక్వైరీ నాకు ప్రతిరోజు నాకు ఇప్పుడున్న స్థితికి తీసుకొస్తుంది. వర్తమానంలోకి మనం ఎప్పుడైతే నాకు ప్రతిసారి నేను ఎవరైనా ప్రశ్నించుకున్నప్పుడు నేను వర్తమానంలోకి వస్తున్నా. వర్తమానంలో ఏముంది, నాకు స్థితి ఉంది. ఈ సెకండ్ లో నాకు బాధలు లేవు, కోరికలు లేవు. ఇప్పుడు ఏం జరగాలో అది సహజ స్థితి ఉంది. సహజ స్థితికి నేను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాను. రమణలో కూడా ఎవరు వచ్చి ఏ ప్రశ్న అడిగినా నాకు ఇది ఉంది ఏంటంటే, ఈ ప్రశ్న అడుగుతుంది ఎవరు, అక్కడ స్టార్ట్ చేయని చెప్తుంటారు. ఒకటే సమాధానమైన అందులో సత్యం ఉంది, సత్యం 100% ఉంది. వేరే వాళ్ళకి అదేంది, దానికి సమాధానం తెలుసుకో, నేను ఎవరికి సమాధానం తెలుసుకోవాలి అని ప్రజలు, ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రేక్షకులారా, మీరెవ్వరు నేనెవరు అని ప్రశ్న చేసే దాంట్లో మీరు ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మీరు భావించొద్దు. మీరు కూర్చొని ఒక్క 10 నిమిషాలు, మీకు కోపం వచ్చింది, మీ పిల్లవాడి మీద కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు మీలో సెల్ఫ్ ఎంక్వైరీ చేయండి. నేనెవరు, కోపం ఎవరు? మరి నేనెవరు అన్న అంటున్నారు కదా, దీనికి మీకు ఉదాహరణ ఏంది అని. మనకి 3 స్థితులు ఉన్నాయి, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. జాగ్రత్త అవస్థ ఇప్పుడు ఉన్నాం, నాకు ఇంద్రియాలు పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది. అదే స్వప్నంలోకి వచ్చేసరికల్లా మనసు పనిచేస్తుంది. స్వప్నంలో రకరకాల కళ్ళు వస్తాయి. నేను ఇక్కడున్న రామకృష్ణ ఇక్కడ కళ్ళకు వచ్చాక బలరాముని అవుతాను. అదే సుషుప్తిలో పోయిన తర్వాత 0. కానీ లేచిన తర్వాత రాత్రి ఎక్కడికే నిన్న వెతికా నీ కోసం, ఎక్కడ ఉన్నావంటే రాత్రి పడుకున్నాను, బాగా నిద్ర వచ్చింది అని చెప్తాం, లేకపోతే రాత్రి చనిపోయాను ఇప్పుడు లేచాను అన్నాం కదా. అంటే దాని అర్థం నేను అనే భావన ఉంది కదా. ఆ భావన మనం ఎప్పటికప్పుడు కనుక మనం వచ్చినటువంటి సమస్యను కనుక మనం ప్రశ్న చేసుకుంటూ ఎప్పటికెప్పుడు ఎంక్వైరీ మనం జరుగుతున్న దాన్ని గమనించడం అనేది చాలా ముఖ్యమైనది. కళ్ళు మూసుకొని, ఆయన రమణలో కళ్ళు మూసుకొని ఏదో చేసి మీరు ఆజ్ఞా చక్రం మీద మనసు పెట్టడం వల్ల మీరు కళ్ళు మూసుకొని జరుగుతుంది దాన్ని గమనించు. కోపం వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందో గమనించడం స్టార్ట్ అయిన తర్వాత మీలో నిశ్శబ్దం వస్తుందండి. అది ప్రయత్నం చేయండి. ఇది చాలా సులువైనటువంటి మార్గము, దేవుడు చేరుకోవడానికి సులువైన మార్గం. దేవుడు అంటే మీ ఉద్దేశంలో కోరికలు నెరవేర్చేవాడు. మీకు తర్వాత ఈ సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత కోరికలు నెరవేర్చేవాడు కాదు, మన కార్యోన్ముఖులు చేసేవాడే దేవుడు అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇప్పుడు సాధారణంగా సరే ఎవరి బాధలు వాళ్ళవి, జనాల ఆలోచనతో ఏకీభవించి కాసేపు మాట్లాడుకుంటే, మీకేం సార్, మీకేం కష్టాలు లేవేమో, మీకు రోజు వెళ్తుందేమో, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏదో దేవుడికి మొక్కితే మాకు ఏదైనా కోరిక నెరవేరాలి అనేది వాళ్ళ మార్గం. రమణ మార్గం మొత్తం ఏమీ నెరవేరుతుంది. మన చుట్టూ ఉన్న ఆరా ప్యూరిఫై అయిపోతే ఆటోమేటిక్ గా ప్రకృతి మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తుంది అనేది చాలా మంది అనుభవం. మీ జీవితంలో కూడా ఈ మార్గంలోకి వచ్చాక మీరేం కోరడం మానేశాక మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ రావడమే స్టార్ట్ అయింది. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తే జనాలకు అది కూడా అర్థం అవుతుంది. ఒకసారి ఇప్పుడు మేము మొదట కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ రమణతత్వం ఆ రోజు మనకి తెలియదు కాబట్టి అందరిలాగానే నేను భయంతోనే మేము కంపెనీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక టీవీ ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీతో పరిచయం అయిన తర్వాత ఈ సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక్కటైతే క్లియర్గా తెలిసింది ఏంటంటే, నా ప్రారంభ కర్మ రాసిపడి జరగాల్సింది జరుగుతుంది. దాన్ని మనం ఇంకో రకంగా మార్చి ప్రార్థన చేస్తాం, దేవుని ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఇంకోటి కూడా అనుకుంటున్నారు చాలా మంది, దేవుడి వల్ల ఉపయోగం ఏంటి, లేకపోతే ఇంకోటి. దేవుని మీరు ప్రార్థన చేసినప్పుడు
బయట పరిస్థితులు ఏమీ మారవు. మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి స్థితి, మానసిక శక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరిగినప్పుడు మీరు కర్మ చేయడానికి ముందుకెళ్తారు, ఆ పని నెరవేరుతుంది. ఇప్పుడు అదే కాన్షియస్గా మేము చేసే బాధ్యతలు ఏమున్నాయి, మా ముందు ఏమున్నాయి, మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, మన క్వాలిటీ సమాజానికి ఏం చేయాలి. ఇప్పుడు ప్యూరిటీ పెరిగింది మనసులో. ఎప్పుడైతే భావాలన్నీ దొరుకుతున్నాయో బాధ్యత పెరుగుతుంది. బాధ్యత ఎలా పెరుగుతుంది? నేను ఆయన తత్వం ప్రకారం అందరూ పరమాత్మ స్వరూపులని రమణ గారు చెప్పినప్పుడు నాకు మీకు భేదం లేదు. మీలో ఉన్నటువంటి చైతన్యం, నాలో ఉన్నటువంటి చైతన్యం, ఇక్కడ ఉన్నటువంటి స్టూడియోలో ఉన్న చైతన్యం ఒకటే అని మనం భావించుకునేటప్పుడు ఇంకా ఇప్పుడు మాకున్నటువంటి బాధ్యత ఎంత పెరుగుతుందంటే ఆ రమణతత్వంలో రాగానే మనిషికి ఆటోమేటిక్గా తెలియకుండా బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు మన ప్యూరిటీ, నా ప్రోడక్ట్ ఎంత ప్యూరిటీ, నా ఎంత క్వాలిటీ, నేను ఏం చేయాలి, నా ఎంప్లాయీస్కి ఏం చేయాలి, వాళ్ళలో నేను చూసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు వాళ్ళతో చక్కగా ఒక చిన్నపిల్లలతో గడిపినట్టుగా గడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా జీవితం కొనసాగుతుంది. ఏ రోజైతే మేము నాకు ఇది జరగకపోతే నేను భారాన్ని నేను దేవుడి మీద పెట్టాను, ప్రకృతి నాకు సహాయం చేస్తుంది. చక్కగా చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్నాం. అది ఎవరు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుండటానికి నేనే మీకు ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఒక్కటే ఆలోచించారు, భగవంతుడిని ప్రార్థిస్తే మీకు మానసికమైనటువంటి శక్తిని ఎక్కువ ఇస్తాడు. దానివల్ల మీరు పని చేస్తారు. మీ పని మీరు చేసుకోవాల్సిందే. భగవంతుడు ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి భగవంతుడు మీ సెక్యూరిటీ గార్డు కాదు అనే విషయాన్ని మాత్రం మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. చాలా మంది హనుమాన్ చాలీసా పెడతారు. మన బజార్లోనే చూద్దాం. హనుమాన్ చాలీసా పెడితే దేవుని పూజ ఎవరి కోసం చేస్తున్నాం? మనం 10 మంది కోసం చేస్తున్నామా? ఆయన రమణ గారు చెప్పినా ఇంకోటి చెప్పినా మన మనసు పవిత్రం చేసుకోవడానికి, మనసులో ఉన్నటువంటి మలినాలు తొలగించుకోవడానికి, నేను ప్యూరిఫై చేయడానికి మనం పూజ చేసుకున్నాం. నువ్వు హనుమాన్ చాలీసా పెట్టి మన అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద మైకులు పెట్టి 20 మంది అరిస్తే అక్కడ నాయిస్ ఉంది కానీ వాయిస్ లేదు. వాయిస్ మనకు కావాల్సిన నువ్వు చేరుకోవాలంటే తత్వాన్ని చేరుకోవడం డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ నీ సుఖం వస్తుందా? హనుమనే ఫాలో అయితే సరిపోతుంది. ఆయన రామ మంత్రం నిరంతరం ఆయన లోపల చేస్తూనే ఉన్నారు. హనుమని ఫాలో అయినా సరిపోతుంది. ఫాలో అయినా సరిపోతుంది. వాళ్ళు తీసుకునేది ఇక్కడ ఉన్న మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకునే తత్వాన్ని కనుక నేను అటు ఇటు రెండు వైపులు గోడ మీద పిల్లిగా ఉండొద్దు. మనం తీసుకుంటే అటువైపు ఉండు, లేదు ఏతువాదుగా ఉండు, లేదంటే భక్తుడిగా ఉండు. నేను అటు ఇటు కాకుండా ఉంటా, ఒకసారి నమ్ముతా ఒకసారి నమ్మను, వద్దు. నువ్వు నమ్మితే శరణాగతిగా ఉండు, లేదు నాకు నమ్మకం లేదు అంటావా నువ్వు పక్కన ఉండు. ఈ రమణ మహర్షి ఏ మతానికి మనకు ఉన్నటువంటి మతాలన్నిటికీ ఒత్తించే ఈ మతానికి సంబంధించింది కాదు ఇది. నీకు నువ్వు ప్రశ్న చేసుకోవడం. ఇది ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా విదేశాల నుంచి మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? సెల్ఫ్ ఎంక్వైరీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాడు గమనించారు కాబట్టి వాళ్ళు రావటం స్టార్ట్ చేశారు. వాళ్ళ విషయాలు ఏంటో విషయం తెలుసుకున్నారు. మౌనంగా కొంతసేపు కూర్చుంటున్నారు. ఆ మౌనం ఉన్నటువంటి ప్రశాంతత తీసుకున్నారు. చాలా మంది అనుకుంటారు మౌనం అంటే అడగబోతున్నాను. చాలా మంది మౌనం అంటే మాట్లాడకుండా మౌన వ్రతం అంటారు. మౌన వ్రతంలో ఉండి సైగలు చేస్తారు, అరుస్తూ ఈ ఎక్స్ప్రెషన్స్ కోపంగా పెడుతుంటారు. నేను మౌనంలో ఉన్నా, నేను సైగ చేస్తాను, మీకు అర్థం కాదు, ఇరిటేషన్ వస్తుంటది. మౌనం అంటే పెదాలతో మాట్లాడకుండా ఉండడమే అనుకుంటారు, కానీ నిజమైన మౌనం రమణులు చెప్పిన మౌనం ఏంటో మీరు చెప్పండి. నిజంగా రమణుల యొక్క చెప్పిన మౌనం అన్ని చోట్ల ఉన్నదే మౌనం. అది ఒక చోట లేదు. నోరు మూసుకొని ఇప్పుడు మనం వ్రతం చేస్తున్నాం. ఏం వ్రతం చేస్తున్నాం? మౌన వ్రతం స్టార్ట్ చేసాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దైనందిక లౌకిక కార్యక్రమాల్లో అన్ని వాటిలో మనం ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. మనం రమణలా వెళ్ళి దూరం కూర్చోలేనప్పుడు అన్ని సమస్యలు నీ చెవులన్నీ దేవుడి మీద, నీ మనసంతా దేవుడి మీద లగ్నం కాకుండా నువ్వు లౌకిక కర్మల మీద నువ్వు లగ్నం చేస్తున్నావు. నువ్వు ఒక్క సెకండ్, నాకు తెలిసి నువ్వు ఉన్నటువంటి 12 గంటల్లో 1 మినిట్ కూడా నీ కోసం దేవుడి మీద నువ్వు మనసు పెట్టింది లేదు. మొత్తం 24 గంటలు కూడా నువ్వు లౌకిక కర్మ. అక్కడ పాలు పెడితే పిల్లి తాగిపోతుందో, లేకపోతే బయట బట్టలు ఆరేస్తే ఎవరు ఎత్తుకుపోతారో, తలుపు గుమ్మం అయిపోతే దొంగలు వస్తారు, ఈ ఆలోచనలతో మన జన్మంతా వెళ్తుంది తప్ప నువ్వు చేసిన వ్రతానికి అర్థం లేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమ పడుతున్నారు, దేవుడి చుట్టూరు పొల్లు దండాలు పెడుతున్నారు, శ్రమ పడుతున్నారు, కానీ ఫలితం రావట్లేదు. మన బాధ అంతా అదే. ఈ రమణములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ శ్రమ పడేది కూడా నీకు ఎందులో శ్రమ పడుతున్నావు, నువ్వు కూర్చొని శ్రమ పడు. ఏం శ్రమ పడవు? అది శ్రమ కూడా కాదు, నిన్ను సెల్ఫ్ ఎంక్వైరీ చేసి ఆలోచన లేని మౌనంలోకి వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని మనం మార్చే ప్రయత్నం మనం చేయలేము. ముందు మనంగా మారాల్సింది. మనంగా మారింది ప్రపంచం మారదు. నా దృష్టికోణంలో మార్పు లేనిది బయట ప్రపంచం ఎప్పుడు మన మనసులో అశాంతి అనేటువంటి అర్థం ఉంటే
బయట ప్రతి చిన్న విషయం కూడా మీకు చాలా గందరగోళంగా ఉంటుంది. అదే శాంతి ఉంటే ఒక తుఫాను కూడా మీరు చక్కగా అనుభవిస్తారు. మీరు ఏ రకమైనటువంటి చలనం కూడా ఉండదు. రమణ మహర్షి అదే చెప్తారు, అయ్యా లౌకిక ప్రపంచంలో ఉండేటప్పుడు బయట సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మీరు బయట సమస్యలు తుఫాన్లున్నా ఏది మిమ్మల్ని ఏది సమస్య వచ్చినా కూడా మీరు ఎందుకు ఈ సమస్య దేనికి బేరీజ్ వేసుకోవాలి, మళ్ళీ దేనికి కనెక్ట్ చేసుకోవాలి? మనం బాగా భగవంతుడి మీద భారం వేసాం. నీకు ఆల్రెడీ ప్రారంభ కర్మ ఉంది, కర్మ ప్రకారం నీ స్క్రిప్ట్ రాసిపడి ఉంది. స్క్రిప్ట్ రాసిపడంలో బయట జరుగుతున్న విషయాలు ఏదున్నా సరే నువ్వు నిశ్చలంగా నీ మనసు స్థిరంగా ఆలోచన లేని స్థితిలో గనక నువ్వు ఉండే స్థిరత్వాన్ని కనుక నువ్వు డెవలప్ చేసుకుంటే నీకు సమస్యలు అనేవి ఏమి చేయడం. చాలా మంది ప్రేక్షకులు అనుకుంటారు ఇంత సులభంగా చెబుతున్నారు, అంత ఈజీగా అని. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. సెల్ఫ్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే మనకి దాంట్లో ఉన్నటువంటి అర్థం. మనం సెల్ఫ్ ఎంక్వైరీ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే 10 మందిని కారు పూల్ చేసుకొని అరుణాచల కొండ చుట్టూరు తిరిగి వస్తున్నాం. సెల్ఫ్ ఎంక్వైరీ లేదు మనకి. అరుణాచల కొండలో ఆయన రమణాలు అక్కడ కూర్చున్నారు, కొండకి ఏదో శివుడు అంటున్నారు ఆయన, కాబట్టి అక్కడ శివుడు ఉన్నాడు. నేను అక్కడ పోయి చెప్పేసి అది ఏదో ఒకటి చెప్పాలి, నాకున్న సమస్య, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, నాకు సమస్యలు చెప్పాలా, పిల్లలు పుట్టలేదు, రమణులకి పెళ్లి లేదు, ఆయన మనకి పిల్లలు ఎట్ట పుట్టిస్తాడు అంటే మన మనసు ఎంత చంచలంగా ఉందో మీరు ఒక్కసారి మీరు ఎవరైతే ఈ మార్గంలో ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయదగ్గ విషయం. మనం భగవంతుడు మాత్రం మీ ప్రార్థనలు ఆలకించి మీకు మనశ్శాంతిని శక్తిని మనకున్నటువంటి మానసిక శక్తిని దృఢత్వాన్ని ఇస్తాడు తప్ప కోరికలు నెరవేర్చే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అరుణాచలం వెళ్ళి కొండ చుట్టూ తిరిగే వాళ్ళందరికీ మీ కోరికలు మాత్రం నెరవేరవు. ఆయన కోరికలు నెరవేరుతారని రమణ మహర్షి గారు ఎప్పుడూ చెప్పలేదు. కోరికలే లేని స్థితికి కోరికలే లేని స్థితికి భగవంతుడు అంటే ఆయన చెప్పిన నిర్వచనం. ఎంత బాధ అవుతుందంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన పెళ్లి జీవితం లౌకికం త్యజించి ఆయన దేనికోసం తపస్సు చేశారో అక్కడికి వెళ్ళి నాకు పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే రామకృష్ణ గారు, గత 10 ఏళ్ల పై నుంచి మేము వెళ్తున్నాం, ప్రశాంతంగా ఉండే. ఇప్పుడు కొండ చుట్టూ బండ మీద బండ పెడుతున్నారు, ఎందుకంటే ఇల్లు కట్టడం కోసం. అంటే అది ఎక్కడ పుట్టిందో ఆ వెర్రి తెలియదు. కొండ చుట్టూ ఇట్లా పెడితే ఇల్లు కోరిక నెరవేరుతుంది. పిచ్చి మూఢనమ్మకం. ఒకరి నుంచి ఒకరి చాలా ఫాస్ట్ గా ఇట్లాంటివన్నీ చాలా త్వరగా పబ్లిసిటీకి వచ్చేస్తుంది. మూఢనమ్మకాలు చాలా ఫాస్ట్ గా ఎంత తొందరగా ప్రచారం. అందుకే అంటారు చెడు ఎప్పుడు ముందు వెళ్తుంది, అవును, మంచి నిజం చాలా నిదానంగా ప్రయాణం చేస్తాయి. కాశీ, అరుణాచలం లాంటి ప్లేస్లకి మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ చనిపోయాక ఏమవుతాము, ఈ చైతన్యం ఏందనే ఎంక్వైరీ కోసం వెళ్ళాలి తప్ప కోరికల కోసం వెళ్లే క్షేత్రాలే కావు అసలు కాదు. కానీ అరుణాచలానికి ఇప్పుడు రోజు కొన్ని వేల మంది మన తెలుగు వాళ్ళు వేలమేరిగా వెళ్తున్నారు. కేవలం వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవటం కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు తప్ప సెల్ఫ్ ఎంక్వైరీ కోసం వెళ్ళట్లేదు. నిజంగా మీరు గనక అలా వెళితే మీ కోరికలు నెరవేరుతాయని రమణ గారు అయితే చెప్పలేదు, చివరికి భగవంతుడే చెప్పలేదు. నేను మీ కోరికలు అన్ని తీరుస్తాను భగవంతుడే చెప్పలేదు. భారం నా మీద వేస్తే నేను చూస్తాను అన్నాడు. అది ఎట్ట చూస్తాడు అనేది అనుభవంలో తెలుస్తుంది మనకి. అది నా కోరిక నెరవేరింది అంటే అనుభవంలో నాకు ఇచ్చినటువంటి మానసిక స్థితి ఆ పని చేసుకుని వెళ్ళింది అనుకోండి, నా కోరిక నెరవేర్చినట్టే. భగవంతుడు మనలో లేడు, కోరిక నెరవేర్చలేదు అని అంటానికి కూడా మనం చెప్పడానికి వీల్లేదు. మానసికమైనటువంటి మంచి మానసిక బలాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్తాం. అసలు సమస్య ఉండదు కదా రామకృష్ణ గారు. ఆయన చెప్పింది ఏంటంటే అంతటా ఉన్న చైతన్యం నీలో ఉంది, నాలో ఉంది, అన్ని చోట అంతటా ఒక చైతన్యాన్ని చూడగలిగినప్పుడు అసలు స్ప్లిట్ అనేది లేనప్పుడు అసలు ఇంకా గొడవ లేదు, బాధ లేదు, ఏమీ ఉండదు కదా. అదే విషయం ఇప్పుడు ట్రంప్ గనక తెలిసి ట్రంప్ గనక ఈ రమణ మహర్షి గారి దగ్గర గనక వచ్చి ఉంటే ఈయన గురించి కావాలంటే ఆయనకు అడ్రస్ పెట్టుకుని బుక్ అని పంపుతాం. ఆయన చదవడు, ఎందుకంటే అతనే స్థిరత్వం లేని మనిషి. ఆయన ఎందుకంటే మరి మీరు ఇక్కడ కూర్చొని స్థిరత్వం లేదు. ఆయన స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తే స్థిరత్వం, ఉదయం మాట్లాడతారు, సాయంత్రం విత్డ్రా చేసుకుంటారు. చపలత్వం ఉన్నటువంటి మనిషికి కావాల్సింది రమణ సిద్ధాంతం, అద్వైతమే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే. నేను ఇరాను వేరు, అమెరికా వేరు కాదు. నువ్వు దేనికోసం పోగలాడుతావు? కేవలం నీలో అహంకారం అతనితో ఈ రోజు యుద్ధం చేపిస్తుంది తప్ప నేను గెలవాలి నా అహంకారం తప్ప శరణాగతి లేదు. అలా అహంకారంతో పనిచేస్తున్నాడు, ప్రపంచం మొత్తాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రపంచ శాంతికి రమణ మార్గం తప్ప ఇంకొక దారే లేదనిపిస్తుంది. రెండో మార్గం అయితే మనకెక్కడ కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి, ఈ రోజు ఉన్న స్థితికి రమణ మార్గమే ఉన్న సమస్యలకు పరిష్కార మార్గము. రెండో మార్గమే లేదు.
ట్రంప్కైనా అదే మార్గం, ఇరాన్ అధ్యక్షుడికైనా అదే మార్గం, ఇజ్రాయెల్ అధ్యక్షుడికైనా అదే మార్గం. ఈ మార్గంలో కనుక వాడు ఒక్కసారి కనుక ఈ పుస్తకం చదివిన నేనెవరు సెల్ఫ్ ఎంక్వైరీలో కనుక ఒక్క నిమిషం ట్రంప్ కూర్చొని సెల్ఫ్ ఎంక్వైరీ నేనెవరో, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను ఎవరో కనుక ప్రశ్న చేసుకుంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంది. ఎన్ని రోజులు ఆధిపత్యం చేస్తాం మనం? అసలు ఎంతకాలం ఉంటారు? మొన్న ఎక్కడో చదివాను, నాకు భలే అనిపించింది. 4 వృద్ధులు, అంటే రేపో మాపో వెళ్లే ఒక 4 యుద్ధుల వల్ల భవిష్యత్తు యువత అంతా నాశనం అయ్యే పరిస్థితికి తెస్తున్నారు వాళ్ళ ఆధిపత్య పోరు కోసం ఆ దేశ అధ్యక్షులు అని చెప్పి. 100% మేడం, మీరు అన్న దాంట్లో 100% నిజం ఉంది. నిజంగా వాళ్ళు ఒక 10 సంవత్సరాల లోపే వాళ్ళ అస్తమయం అయ్యేవాళ్ళు. ఇప్పుడే పుడుతున్నటువంటి 170 మందిని ఒక స్కూల్ మీద మిసైల్ వేసి చంపేశారు. అది ఎంత దురదృష్టకరమైన సంఘటన. ఈ రమణతత్వాన్ని అప్లై చేసుకోమని ఆయన ఒక్కరోజు భోజనం చేయడు ఈ విషయం తెలిస్తే. రమణతత్వం కానీ అద్వైతం కానీ, మన భారతీయ తత్వం ఉన్నటువంటి అద్వైతాన్ని కానీ రమణతత్వాన్ని కనుక ఆయన తెలుసుకుంటే ఒక్కరోజు భోజనం చేయడు. ప్రపంచం మొత్తం మోకరిల్లి క్షమాపణ కోరుకునేటువంటి స్థితి వస్తుంది. ఆయనకి ఇంకా ఆ జ్ఞానం రాలేదు. నిజంగా మొదటి నుంచి ప్రపంచ శాంతిని కోరుకొని అంటే అందరూ జనులు సుఖంగా ఉండాలనే ఒక ఆశీర్వచనం కూడా మన ధర్మంలో మాత్రమే. మన ధర్మంలోనే సర్వజన సుఖినో భవంతు అనేది మన వసుదైవ కుటుంబం అనేటువంటి సిద్ధాంతం మన దగ్గర నుంచే వచ్చింది. మనలో ఉన్నటువంటి అద్వైతం మనం బాగా వంటపట్టించుకున్నాం. మనం ఇప్పుడున్న తరం పట్టించుకోలేకపోతుంది. ఆ కులం ఈ మతం సమాజంలో ఈ రోజు నిట్ట నిలున్న ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడే స్థితి వచ్చింది. కులాలుగా మతాలుగా విడిపోతున్నారు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఈ కులాలు మతాలు విడగొట్టేటువంటి రాజకీయ నాయకులు కూడా నేను ఒకే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీ పబ్బం గడపడం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు కదా, వీళ్ళ పోటీలు పెడుతున్నారు కదా. ఈ పోటీలు పెరిగిన తర్వాత, ఈ విచ్ఛిన్నం అయిన తర్వాత, ఈ సమాజం విచ్ఛిన్నం అయిపోతే, మనకున్నటువంటి ప్రజాస్వామ్యం మనుగడకే కష్టం అయిపోతే రేపొద్దున మీ స్థానం ఎక్కడ ఉంటుంది? మీ మీద ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. మీ కులాన్ని మతాన్ని విడగొట్టొద్దు. అందుకే అద్వైతం కానీ రమణతత్వం కానీ పెట్టుకుంటే కులం అనే ప్రసక్తి లేదు మన మధ్య. ఎందుకు దేహభావనే లేదు. మీరు నేను ఒకటే, ఆయనతో పాములు దగ్గర నుంచి పక్షులు జంతువులన్నీ ఆయనతో సావాసం చేసి కూర్చున్నాయి. ఎందుకు? మనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, లాలిత్యం, మనలో ఉన్నటువంటి స్థిరమైన మనస్సు ఉంటే ప్రకృతి ఆటోమేటిక్ గా సహకరించడానికి ఎప్పుడు వెనకాడదు. ఈ రాజకీయ నాయకులు అందరూ మారాల్సిన అవసరం ఉంది. రమణతత్వానికి రాజకీయ నాయకులు అందరూ రమణతత్వానికి రావాలి. అందరూ రమణతత్వాన్ని నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు అందరికీ అద్వైతం నేర్పాలి. ముఖ్యంగా ఈ 2 విషయాలు శాసనసభలో అందరి ద్వారా ఒక నివేదన కూర్చోబెట్టి 2 విషయాల మీద వాళ్ళకి నేర్పాలి. ఈ సమాజం మనది, మనది అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం అంతా మనమే. రాజకీయ వాడి నాయకుడు అనుకుంటున్నాడు, నేను ఒక 2-5 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి వేల కోట్లు సంపాదించుకుంటున్నా, వీళ్ళు కాదనుకుని నువ్వు సంపాదించుకొని ఎక్కడికి వెళ్తావు? నువ్వు అంతిమంగా నీ లక్ష్యం ఏంటి? నువ్వు అదే భూమిలోకి వెళ్తావు. ఈ సామాన్యుడు ఏ భూమిలోకి వెళ్తావు, నువ్వు అదే పోతావు. నువ్వు లక్ష్యాన్ని నువ్వు చూసుకో. నువ్వు లాస్ట్కి వచ్చే లక్ష్యం నీకు 6 అడుగుల భూమి. 6 అడుగుల భూమి నీకైనప్పుడు ఈ 6 అడుగుల కోసం ఇంత తాపత్రం ఎందుకు? నువ్వు స్థిరస్థాయిగా నిలబడు. రమణుల గురించి ఈ రోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ స్థిరస్థాయిగా నువ్వు నిలబడే ప్రయత్నం చేయి. నిజంగా ఇప్పుడు ఏ పేరు కోసం, ఏ డబ్బు కోసం ఉండే రాజకీయ నాయకులు చనిపోయిన 10 ఏళ్లకు మర్చిపోతాము, కానీ 100 ఏళ్ల క్రితం ఉన్న రమణులు అన్ని వదిలిపెట్టి ఒక గుహలో తపస్సు చేసిన వ్యక్తి గురించి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ముక్కు మీద వేలేసుకొని ఆయన సిద్ధాంతాన్ని అసలు ఇంత అద్భుతంగా చెప్పినటువంటి విషయం ఏంటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆ సిద్ధాంతాన్ని మనం తీసుకొచ్చి మన దగ్గర జరిగినటువంటి ఒక యోగి ఋషి, ఒక విప్లవం ఆయన, ఒక రకమైనటువంటి విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఆయన. ఆ విషయాన్ని మర్చిపోయి మనం కులాలుగా మతాలుగా ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఈ రకంగా మనం కనుక విడగొట్టుకొని సమాజాన్ని రకరకాలుగా విభజన చేసుకుంటా మన స్వార్థం కోసం కనుక వెళితే, అయ్యా మీరందరూ పరిపాలన చేస్తున్నటువంటి నాయకులారా, మీరందరూ ఆలోచన చేయండి. స్పిరిచువల్ పాత్రలోకి మీరు రండి. మీరందరూ రమణతత్వంలోకి రండి. రమణతత్వంలో ఉన్నటువంటి గొప్పతనం, మీరు ఎప్పుడైతే రమణతత్వంలోకి అంటే మీ సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. నేను ఈ తప్పు చేయకూడదు, ఈ నల్ల డబ్బులు మనం ఉంచుకోకూడదు, ఇదంతా కాదు, మనం అందరం ఒకటే. పంచే గుణం వస్తుంది మీలో షేరింగ్ వస్తుంది. మీ షేరింగ్ లేక మీరు ఎప్పుడు మీకు ఈ తత్వాలు ఎక్కక మీరు అవి గదులు డబ్బులు పేర్చుకుంటూ పోతున్నారు తప్ప ఉపయోగం లేదు. మీ జీవితానికి ఏం ఉపయోగం? అరుణాచలం వెళ్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఫారినర్స్ అక్కడ తెల్ల దుస్తులు ధరించి పొద్దున్న నుంచి రాత్రి దాకా రమణాశ్రమంలో సేవ చేస్తూ కంప్లీట్ కదలకుండా 7-8 గంటలు మెడిటేషన్ లో ఉంటారు.
మన వాళ్ళేమో పాపం గిరి ప్రదక్షిణ చేస్తూ ఒక ఆరాటం, ఒక ఇరిటేషన్, బాధ, సకల అన్ని ఇంకా అరిషడ్ వర్గాలు పాపం వాళ్ళని వేధిస్తుంది. వీళ్ళల్లో ఫారినర్స్ లో ఒక ప్రశాంతత, వాళ్ళన్నీ వదిలేసి ఆస్తులు వాళ్ళ దేశం అన్ని వదిలి వాళ్ళు హాయిగా బ్రతుకుతుంటే, ఇంకా కోరికల కోసం మన వాళ్ళల్లో కొంతమంది అద్భుతంగా ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఎక్కువ మంది ఈ కోరిక నెరవేరాలి, దాని చుట్టూ తిరగాలి, అది చూడాలంట, ఇంక ఇది దర్శనం కాలేదు, ఇది తప్ప ఉన్న చోటే ఆగి నడుస్తుంది ఎవరు, లోపల నుంచి నడిపిస్తున్న ఫోర్స్ ఏది, దేని ద్వారా ఈ శ్వాస వస్తోంది, ఇదంతే దేని ద్వారా నడుస్తుందన్న ఒక్క క్షణం ఆలోచన లేక ఫారినర్స్ ఇంత బాగా మన దేశానికి వచ్చి మన సంప్రదాయం తెలుసుకుని రమణుల తత్వాన్ని తెలుసుకుంటుంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఎందుకు అర్థం కాదని బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు చెప్పినటువంటి విషయం ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయం మేడం. చాలా దురదృష్టకరమైన సంఘటన. మనం తిరుపతిలో 12-13 గంటలు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసే టైంలో కూడా చాలా ఇబ్బందిగా నేను చాలా గమనించాను. నేను కూడా తిరుపతి వెళ్ళినట్టు గమనించాను. నా పక్కన కూర్చున్న వాళ్ళు, నాతో పాటు నేను కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ కంపార్ట్మెంట్లో కూర్చుని ఎప్పుడు నేను ఆ భగవంతుడి మీద మనసు నిలిపిందే లేదు. అందరూ చేస్తున్నది అదే విషయం. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు చూడగానే సమస్య చెప్పగానే ఆయన నోట్ చేసుకుంటారు అనుకుంటే మీ ప్రమాదం. భగవంతుడికి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. మీకు నిత్యం మీకు సమస్యలు తీరుస్తూనే ఉన్నాడు భగవంతుడు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవట్లా. అది దేని ద్వారా ఇస్తున్నాడు అంటే మీకు మానసికమైన స్థితి ద్వారా ఇస్తున్నాడు. అది మనం గుర్తించట్లా. భగవంతుడు ఏమంటాం, ప్రతిదానికి భగవంతుడు లేదు ఎక్కడున్నాడు, హేతువాదులు కొంతమంది ప్రశ్న చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే సమాధానం, మనం నీకు ప్రతిసారి భగవంతుడు మన కోరిక నెరవేర్చింది. ఇంత దూరం మనం రాలేదు, ఇంత దూరం నీకు మనం ప్రయాణం చేయలేదు. మనం అన్నిటి కోరికలు, చాలా కోరికలు మనం నెరవేరినాయి, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం చేసే దాంట్లో మనం ప్యూరిటీ మనం ఏంది అనేది మనం వెతుక్కునే ప్రయత్నం చేసుకోవాలి తప్ప దీనికి అంతం లేకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పూజలు చేసేవాళ్ళు, మీరు 20 సార్లు దేవుడి చుట్టూ తిరిగిన మీలో గనక ఆ చింతన లేకపోతే, నేనెవరు అనే ప్రశ్న లేకపోతే ఉపయోగం లేదు. ఉంటది ఆ ప్యూరిటీ. మీరు అన్న చింతనతో ప్యూరిటీ వస్తుంది. వస్తే నేచరే ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు మీరు కోరికలు అడిగినప్పటికన్నా ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే, ప్యూరిటీ రాగానే నేచర్ ఇస్తుంది. అది సత్యం. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉందో ప్రతిదీ నీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది పైన. అందుకోసం ప్రకృతిని మనం ఇచ్చేదాన్ని దాంట్లో కూడా మనం రమణకాలని వ్యతిరేకించడానికి, విభేదించడానికి అవకాశం ఉండదు. రమణతత్వం మీకు చదువుతున్నప్పుడు లేకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించితో మాట్లాడుతున్నప్పుడు ఆగి మీకు బాగా ఆలోచింపజేసేలాగా అనిపించిన సందర్భాల్లో కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆయన పుస్తకం చదువుతున్నప్పుడు ఏమంటారంటే, నీ దేవుని పూజించడం అంటే జనరల్ గా బయట అసలు నిద్రపోవటం అంటే ఆయన నాకు బాగా ఒక కొటేషన్ ఏమనిపించింది అంటే, నిద్రలో మనం విశ్రాంతి ఎదుగుతాం, కానీ ఆయన ఏమన్నాడంటే నిశ్చల మౌన స్థితిలోనే చాలా విశ్రాంతి ఉందన్నారు. మనసు ఏ ఆలోచన రహిత స్థితిలోనే ఆయన విశ్రాంతి ఉందన్నారు. ఏంటి ఇట్లా అన్నాడు? నిద్రలో లేని విశ్రాంతి. నేను 4 గంటలు 6 గంటలు నిద్రపోయినప్పుడు వచ్చేటువంటి తృప్తి మరి ఆయన ఏ ఆలోచన లేనటువంటి నిశ్చల స్థితిలో ఉంది అంటారు ఏంటి అనే ఆలోచన వచ్చింది. ఆలోచన గురించి ఆలోచన చేసి దాంట్లో మళ్ళీ మనం క్వశ్చన్ చేసి మనం దాంట్లో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎస్, నిద్రపోయే దాంట్లో కొంతవరకు నిద్రపోయి ఉంటాం, కానీ ఇది ఎప్పుడు ఉండేటటువంటి విశ్రాంతి. ఇది ఎప్పుడు నీకు విశ్రాంతే ఉంది. అక్కడ 6 గంటలు విశ్రాంతి ఉంటే ఇక్కడ 24 గంటల విశ్రాంతి ఉంది. సో నాకు అక్కడ ఆ కొటేషన్ బాగా నచ్చింది. రెండోది ఆయన ఏమన్నారంటే, నువ్వు లోకాన్ని మార్చే బదులు ముందు నువ్వు మారు. నువ్వు మారిన తర్వాత లోకాన్ని గురించి ఆలోచించి. బయట లోకం మార్చడం అంటే ఏమనుకుంటాం అంటే, బయట రోడ్డు మీద రాళ్ళన్నీ వేరే వేయటం అనుకుంటాం. కానీ మనం చెప్పులు వేసుకొని వెళుతుంటే రోడ్డు మీద రాళ్ళున్నా ఇంకోరున్నా నడక సాఫీగా నడుస్తుంది. రమణులు మనకి ఆత్మజ్ఞానం చెప్పులు అనేటువంటి ఆత్మజ్ఞానం అనే చెప్పులు మనకి ఆయన ఇచ్చారు. అది వేసుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది? ఆత్మజ్ఞానం మనకు వచ్చిన తర్వాత చాలా నిబ్బరంగా మన ప్రయాణం మనకి సాఫీగా నడుస్తుంది అనే విషయం తెలిసిపోతుంది. ఆత్మజ్ఞానం మనకు తెలిసిన తర్వాత ఇంకా ప్రపంచం బయట రాళ్ళున్నా నాకు సంబంధం లేదు, ఇంకో నా నడకైతే ప్రశాంతంగా, నా చెప్పులు ఉన్నాయి, చెప్పులు అంటే నాకున్న ఆత్మజ్ఞానం ఉంది, నాకు ఆత్మజ్ఞానం ఇచ్చాడు, ఆత్మజ్ఞానం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ పాత్రలో ఇంక మీరు వేరే సమస్యలు, ఇంకోటి సమస్యలు వస్తాయి. సమస్యలు దానికి ఆయన ఏమంటారు, సమస్యలు రావటం పోవటం అనేది సహజం. మీరు చూస్తున్నటువంటి సినిమాలో కాసేపు హీరో ఏడుస్తాడు, ప్రేమలో ఓడిపోతాడు, మళ్ళా గెలుస్తాడు, అన్ని అయిపోయిన తర్వాత లైట్లు వేయగానే సినిమా అయిపోయింది, సినిమా బాగుంది అని అంటున్నావు. మరి సుఖ దుఃఖాలను నువ్వు అక్కడ ఎంత చక్కగా తీసుకున్నావు నువ్వు. అదే జీవితం. మన జీవితంలో కూడా మనం కూడా చాలా సార్లు అనుభూతి పొందే ఉన్నాం. మనం మనసు బాగోలేనప్పుడు మన పిల్లగాడు అయితే అడగగానే విపరీతంగా కోపం మనం చేయి చేసుకోవడం, లేకపోతే ఇంకోటి చేయటం, చిరాకు పట్టడం చేస్తాం. అదే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడు అడిగితే
నిజంగా ఒకసారి అనిపిస్తుంది చిన్నపిల్లగాడు వీడి చాపల్యం, ఓహో వీడు ఇది అడుగుతున్నాడు ఏదో, వీడిని ఇట్లా మార్చాలనేటువంటిది ఎప్పుడంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే వస్తుంది. మీరు ఎప్పుడైతే నిరంతరం ఆందోళనతో ఉంటే మీకు ఈ ప్రపంచం మొత్తం ఆందోళనకరంగానే ఉన్నట్టు. నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివిటీ, పాజిటివ్ అట్రాక్ట్స్ పాజిటివ్ అంటారు కదా. 100% అండి అది. నేను నెగిటివ్ గా కనుక మీ మీద ఒక అభిప్రాయం నెగిటివ్ గా కనుక ఏర్పరచుకొని వచ్చానంటే మీరంతా నెగిటివేనా? అవును అవును, ఏం చేసినా నెగిటివ్ గానే అనిపిస్తుంది. నేనేం చేసినా నెగిటివ్, నాకు భావం లేదు. ఇక్కడికి వచ్చి నేను వర్తమానంలో ఉన్నా, వర్తమానంలో మీతో నాకు వేరే లేదు, వర్తమానంలో ఉన్నా, నాకున్న పరిస్థితిని ఉన్నది అనుభవిస్తాం, ఉన్నది మాట్లాడుకుంటున్నాం. అప్పుడు నాకు అభిప్రాయం వచ్చేది పోయేది. వర్తమానంలో ఉంటే ఇబ్బంది లేదు, గతంలో కనుక పోతేనే కదా నాకు ఆర్థిక బాధలు ఇంకో బాధలు వస్తాయి, లేకపోతే ఫ్యూచర్ కు పోతే రేపొద్దున నాకు డబ్బులు సరిపోతలేదని ఆలోచన వచ్చేది. అందుకే ఆ సెల్ఫ్ ఎంక్వైరీ ఎప్పుడు వర్తమానంలో ఉంచుతుంది. వర్తమానంలో ఉండటం వల్ల రమణతత్వాలు అదే మనం తెలుసుకోవాల్సింది. వర్తమానంలో ఉండే ప్రయత్నమే సెల్ఫ్ ఎంక్వైరీ. మీరు ఎప్పుడు వర్తమానంలో ఉంటే స్థితి ఉంటుంది, ఇప్పుడున్న స్థితి ఉంటుంది. ఒకవేళ మనకు అనారోగ్యం చేసింది అనుకుందాం, ఈ స్థితిలో ఏముంటుంది, టాబ్లెట్ వేసుకుంటాం, వాటర్ తాగాలంటే తాగుతాం, అయిపోతుంది. అని రేపటి కోసం భయపడితే దుఃఖం స్టార్ట్. అసలు ఎప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ అన్ని వర్తమానంలో ఉంచే ప్రయత్నం చేస్తాయి. అది ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేనెవరు అని ఊరికి ప్రశ్న చేసుకుని, అందుకోసమని ప్రతిదీ కలగా భావించమంటాడు ఆయన. దృశ్యాలు ఎలా అయితే నీకు సమస్యలు వస్తాయి పోతాయి, నువ్వు చూసినటువంటి సినిమాలో దృశ్యాలు ఎలా మారతాయో నీకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలు మారిపోతాయి, కానీ వెనకున్నట్టు ఆత్మ మారదు. దుఃఖాలు మారతాయి, నువ్వు ఆ విషయం మర్చిపోకూడదు. మన ఆత్మ మనకు అనారోగ్యం చేసింది మేడం, ఎప్పుడైనా ఆత్మకు అనారోగ్యం చేస్తుందా? శరీరానికి అనారోగ్యం వచ్చింది, దీని నా శరీరానికి వచ్చిందనే బదులు శరీరానికి అనారోగ్యం చేసింది, అది నేను గమనిస్తున్నాను. గమనించినప్పుడు నేను ఎంత తేలికైపోతున్నా శరీరం. ఎంత సింపుల్ గా చెప్తా అంటే నొప్పి వస్తుంది కదా, వస్తుంది అని చెప్తుంది ఎవరు? చెప్తుంది నొప్పి వస్తుంది, నీకు నొప్పి వస్తుందని లోపల నుంచి ఒకటి చెప్తున్నారు కదా, అది ఎవరు గమనించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనం చాలా 50% సమస్యల నుంచి బయటపడ్డట్టు. రమణతత్వం ఇవాళ రమణలు వచ్చాకే కొత్తది కాదు రామకృష్ణ గారు. మన భగవద్గీత అదే చెప్పింది, యోగ వాసిష్టం అదే చెప్పింది. అంతిమంగా చెప్పిన సూత్రం మన ఆధ్యాత్మిక మార్గం ఐదో ధర్మంలో అన్ని చెప్పేది అదొక్కటే. అంతటా నిండిన చైతన్యమే నీలో ఉంది, అంతే. ఇంకా స్ప్లిట్ ఇంకొకటి చూడకు, వేరుగా చూడకు అనేది. వేరుగా చూడకూడదు. ఆ భావం అని అందరిలో, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, పరిపాలిస్తున్న నాయకుల్లో అందరిలో కనుక ఈ చైతన్యం కనుక వస్తే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భరత భూమి ఎంత చక్కగా వర్ధిల్లుతుందంటే, రామరాజ్యం ఎలా ఉందో అలా వర్ధిల్లుతుంది. అందరిలో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ రావాలా, ముఖ్యంగా ఈ రమణతత్వం ఎక్కాలి, ఈ అద్వైతం వెళ్ళాలి. రెండుగా లేదు అనే విషయం కనుక మీరు వెళ్తే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సస్యశ్యామలమైనటువంటి మంచి భారతదేశం, మంచి యువత మనకుండే అవకాశం ఉంది. యువత మార్పు ముఖ్యంగా యువత ఆలోచన చేయండి. మీరు కోరిక కోరే ముందు మీ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. ఆ కోరిక ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి అనే దాని ఎంక్వైరీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ ముందుకు నడవాలి. మీరు చేసుకునేటువంటి కార్యక్రమం, మీరు చేస్తున్నటువంటి పనిలో, మీరు పద్ధతి ప్రకారం పనిలో చేసుకుంటూ ముందుకు పెడితే తప్ప నాకెవరో తీరుస్తారు అనేది మాత్రం మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. మన రామాయణ మహాభారతాల్లో కూడా అందుకే ప్రతి రాజుకి వశిష్ఠుడు, వ్యాసుడు, విశ్వామిత్రులు అంటే ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు ఖచ్చితంగా ఉండేవారు. అంటే పాలించే వాడికి ఆధ్యాత్మిక మార్గం కావాలి, స్థితప్రజ్ఞత్వం కావాలనేది అప్పటి నుంచే ఉంది మనకి. స్థితప్రజ్ఞత వచ్చినటువంటి నాయకుడు కనుక మనందరికీ కనుక ఈ స్పిరిచువల్ గా అందరూ ఎదిగితే, ముఖ్యంగా రమణతత్వము, అద్వైతం కనుక అందరూ నేర్చుకోగలిగితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం మనుగడ చాలా బాగుంటుంది. మన కలలు కన్నటువంటి ఈ భారతావని బాగుంటుంది. దీంతో పాటు మనం బాగుంటే ప్రపంచం మన చూస్తుంది. దీని ద్వారా వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి తెలుసుకుంటుంటే మనం మన దగ్గర ఉన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి చోట ఎక్కువ మంది ఉన్నది ఫారినర్స్, ప్రతి విషయంలోనూ వాళ్ళే, ఎక్కడున్నా వాళ్ళే ఉంటారు. కానీ మనం మాత్రం విషయం తెలుసుకోవడానికి మాత్రం అస్సలు ముందు బుక్ తెరిచి తెలుసుకోం. మనం ఎంతసేపటికి ఎవరన్నా చెప్తే దాని వెనకబడి గుడ్డిగా ఫాలో కావటమే. ఆఫ్ స్క్రీన్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ అంటే ఎవరినైతే సన్మార్గంలో జనాల్ని పెట్టాల్సిన చాలా మంది ప్రవచనకర్తలు లేదా స్క్రీన్ మీద యూట్యూబ్ లో వాళ్ళు కూడా జనాలు, పాపం జనాలే అమాయకత్వమో, అజ్ఞానమో, వాళ్ళ పూర్వజన్మ కర్మ ప్రారంధమో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఒకరు ఇది అంటారు, ఒకరు అదంటారు, ఒకరు ఆ గుడికి వెళ్ళమంటారు, ఒకరు ఈ దీపం పెట్టమంటారు. ఈ కన్ఫ్యూజన్స్ చూస్తే మీకు చాలా. మేడం, ఈ సందర్భంగా ఒక టీవీలో ఇంటర్వ్యూ చూశాను ఒక ఆయన అందరికీ సుపరిచితుడు, అద్భుతమైనటువంటి మాధుర్యం ఉంది, ఘంటసాల పాటలు అద్భుతంగా పాడతారు. ఆయన భగవద్గీత గురించి ప్రచారం చేస్తుంటారు, భగవద్గీత కోర్స్ చెప్తుంటారు.
ఆయన మీద నాకు విపరీతమైనటువంటి అభిమానం మేడం. ఎంత అంటే ఆ భగవద్గీత కోర్సు అబ్బా వేన్ ద్వారా వినాలి నా చెవులు కన్నా అంత ఉన్న పరిస్థితిలో ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. నాకు భగవద్గీత చెప్పడానికి ముందు నాకు చాలా వేవరంగా ఉండేది, సమస్యలంతా చికాకుగా ఉండేది. నేను నేపాల్ నుంచి రుద్రాక్షలు తెప్పించుకున్నాను. 11 ముఖాలు, 12 ముఖాలు, 5 ముఖాలు, 4 ముఖాలు, 1 ముఖం, ఇవన్నీ వేసుకున్న తర్వాత నాలో మార్పు వచ్చింది అని. మరి నేపాల్ పరిస్థితి ఏంటి మేడం? నేపాల్లో రుద్రాక్షలు ఉన్నాయి కదా, మరి రుద్రాక్షలకు అదే పరిస్థితి ఉంటే మన సమస్యలన్నీ పరిష్కారం చేసేది ఉంటే నేపాల్ బాగుపడాలి కదా. మనం రుద్రాక్ష వేసుకున్నా, బయట ఆభరణాలు వేసుకున్నా, నీ కాషాయ వస్త్రం వేసుకున్నా అవి మనసు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనలో ప్యూరిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మంచి జరుగుతుంది. మీరే ఆ మాట మాట్లాడి చెప్తే మిమ్మల్ని ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు రేపు ఉదయం నేపాల్ అందరూ బస్సులు వేసుకొని వెళ్ళటం మొదలు పెడతారు. కరింగల్మాల ప్రతి ఒక్కరి మెళ్ళలో కరింగల్మాల వచ్చేసింది. ప్రతి ఒక్కరికి చేతులకు రుద్రాక్షలు. ఇప్పుడు కరింగల్మాల బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ చేస్తున్న వాళ్ళు చక్కగా దీని వెనక ఒక సినిమాలో కూడా మనం అనుకుంటాం, వాడు సినిమాలో కొన్ని పెడతాడు, ఫ్రూటీ లేకపోతే ఇంకోటో పెడతాడు, కానీ దాని వెనక ఒకటి ఏం జరుగుతుందంటే ప్రచారం జరుగుతూ ఉంటది. ఇట్లా మనం చేసి ఎవరైతే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు గాని ఆధ్యాత్మికంగా ప్రజల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి తన స్వవిషయాన్ని మనం ప్రజల్ని ప్రేరేపించేటప్పుడు మనం చేస్తున్నటువంటి మన జీవితాన్ని ప్రతిదీ చాలా బ్యాలెన్స్ గా ప్రజలకు మాటలు చెప్పాలి మేడం. చెప్పినప్పుడే మనం సక్రమైనటువంటి మార్గంలో ప్రజలు వచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప మనం ఆచరించి చెప్పాలి. ఇంకొక జ్యోతిష్యుడు చెప్తాడు కామాఖ్య టెంపుల్కి వెళ్తేనే మీకు ఎక్కడ ఏమి నెరవేరో కామాఖ్య టెంపుల్ డైరెక్ట్ గా వెళ్ళండి. కామాఖ్య టెంపుల్ మీరు అది విమానాలు వెళ్తే బాగా కలిసి వస్తుందని చెప్తున్నాడు. సామాన్యుడి విమానాలు వెళ్ళగలడా మేడం? కామాఖ్య టెంపుల్కి వెళ్తే సమస్యలు తీరటం ఏంటి? ఈ రమణ మహర్షి యొక్క ఈ సెల్ఫ్ ఎంక్వైరీ తెలుస్తుంది కదా. మనం ఇక్కడ కూర్చొని ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం ఉంది, మన ఇంటి దగ్గర కూర్చొని సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంటే తెలిసిపోతుంది కదా. మనం ఈ ప్రపంచంలో ఎక్కడ దేవుడు మనం ఒకటే అనే విషయం తెలుస్తుంది కదా. ఇంకా కామాఖ్య టెంపుల్ దేనికి? వాళ్ళ బిజినెస్ కోసం మనం లక్షలు తగలబెట్టుకోవడం దేనికి? ఈ రోజు జరుగుతుంది అంతా లక్షలు తగలబెడుతున్నారు, వాస్తు తగలబెడుతున్నారు. ప్రతి దానికి లక్షలు ఈ కార్యక్రమాలన్నిటికీ కొత్త పుస్తకాలు రాస్తున్నారు. వీటి మీద ఏం పుస్తకాలు అంటే ఇది చేస్తే లాభం, ఇది చేస్తే లాభం, ప్రతిదీ లాభమే. మరి ఎంతమంది లాభం వచ్చింది? ప్రజలందరూ అట్టడుగు అదే పరిస్థితిలో ఉన్నారు కదా. లాభం ఎక్కడొచ్చింది? ప్రజల స్థితి ఏం మారింది? స్థితి మారాలా, మనసులు మారాలా, అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఆధ్యాత్మికంలో ఒకే ఒక మార్గం రమణతత్వం, తర్వాత అద్వైతం. అవును, మీరు చాలా పుస్తకాలు రాశారు కదా, దాదాపు 40కి పైగా పుస్తకాలు రాశారు. పుస్తకం రాయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అసలు? నేను ఒకటి గమనించాను మేడం, వేరే రకంగా రాజకీయాల నేను ప్రవేశించే కావు, నాకు సంబంధించినవి కావు. మనకి సెన్సిటివ్ మెంటాలిటీ ఉండేవాడు రాజకీయాలు చేసే. మళ్ళీ ఇక్కడ మీరు క్వశ్చన్ అడుగుతారా ప్రేక్షకులారా, ఏమిటంటే రమణ మార్గంలో వచ్చేస్తే మీకు సెన్సిటివ్ ఎక్కడుంది అని. రమణ మార్గంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తాం, మోసం చేయడానికి మనసు అంగీకరించదు. మనసు అంగీకరించినప్పుడు మనం రాజకీయాలు చేయలేం. రాజకీయాలు చేసేవాళ్ళందరూ మోసం చేస్తున్నారు నేను అంటలేదు, కానీ కొన్ని చాలా 95% జరుగుతుంది, 5% నేనేం మాట్లాడలేదు. ఈ 95% జరుగుతున్నప్పుడు మనం అలాంటి పరిస్థితి అయినప్పుడు నేను సమాజానికి నేను ఏదో నాకు చెప్పాల్సింది, నాకున్నటువంటి భావాలు సమాజానికి చేర్చాలి, అది నాకున్నటువంటి ఏకైక మార్గం బుక్స్ ద్వారానే అని శ్రీకారం చుట్టి ఇప్పటికి చక్కగా పుస్తకాలు రాస్తూ ఉన్నా. ధర్మం దగ్గర నుంచి న్యాయం, ధర్మం అన్ని విషయాలు ప్రస్తావన చేశా. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయం మీద నేను ఒక వివరణ చేశా. పుస్తకాలు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు వీడియోకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పట్టలేదు. చాలా మంది 100కి 50 మంది ఇష్టపడుతుంటే 50 మంది వీడియోకి ఎంతసేపు రీల్స్ గా అలవాటు పడిపోయారు. డిజిటల్ ప్రపంచం 1 మినిట్ షార్ట్స్ అయ్యా మీరు ఒకటే చెప్తున్నారు, డిజిటల్ ప్రపంచంలో మన మానసికమైనటువంటి అశాంతిని నెలకొల్పుతుంది డిజిటల్ ప్రపంచం. ఏదో నోటిఫికేషన్ వస్తాయి, ఏదో న్యూస్ వస్తాయి, దానికి వెంటనే స్పందించాలా వద్దా? ఎందుకు ఈ టెన్షన్ అన్ని మనకి? దేనికోసం? ఒక్క నిమిషం సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకో, ఇది ఫేకా వాస్తవమా, దీనికి స్పందించాలా స్పందించకూడదా? అది ఒక్కటే రమణతత్వమే నేర్పుద్ది యువతకి. ఈ రోజు కావాల్సిన రమణతత్వమే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మన సుమన్ టీవీ ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సుమన్ టీవీ ఆడియన్స్ కు ఒక్కటే, మీరు భగవంతుడి పట్ల ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన అనేది మీ యొక్క మానసిక స్థితిని పెంచుతుంది, మిమ్మల్ని కరం వైపు తీసుకువెళ్తుంది. అదేవిధంగా రమణ మార్గంలో మీరు నిత్యం నేను ఎవరు సెల్ఫ్ ఎంక్వైరీ కనుక మీరు స్టార్ట్ చేస్తే మీలో చూసేటటువంటి కోణం మారుతుంది. కోణం మారినప్పుడు సమస్య ఆటోమేటిక్గా
మన కోణం ఎటు మారుతుంది, చైతన్యం వైపు వెళ్తుంది. ఆ కోణం మార్చుకునే ప్రయత్నం కనుక చేస్తే ప్రపంచం అంతా శాంతిగానే కనిపిస్తుంది. అదే నేను చెప్పదలుచుకున్న విషయం. ప్రతి ఒక్కళ్ళు రమణతత్వాన్ని, అద్వైతాన్ని రెండింటినీ ఆచరించాలి అనేది మాత్రం దాంట్లో ఉన్న విషయం. అది అర్థం చేసుకొని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. చాలా దూరం నుంచి వచ్చారు ఇవాళ ఇంత మంచి విషయం మాట్లాడడం కోసం. మీరు శ్రమ కోర్చి వచ్చినందుకు మరొకసారి సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు. నమస్కారం.